ఆడుదాం ఆంధ్ర అంశం మరోసారి ఏపీలో చర్చనీయాంశమైంది. స్కీమ్ పేరుతో జరిగిన ఈ స్కామ్ పై విచారణ దాదాపుగా పూర్తయింది అని సర్కార్ చెప్తోంది. తప్పు చేసిన వాళ్లకి అతి త్వరలోనే శిక్ష తప్పదు అనే సంకేతాలు ఇస్తోంది సర్కార్. ఇంతకీ ఆడుదాం ఆంధ్రలో ఎంత అవినీతి జరిగింది, ఎవరిపై చర్యలు ఉండబోతున్నాయి? ఆడుదాం ఆంధ్ర పల్లెల్లో ఉన్న పిల్లల్లో ఆటల నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించాలనే కాన్సెప్ట్ తో ఈ స్కీమ్ తీసుకొచ్చినట్టు వైసీపీ అప్పట్లో చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్లు కూడా నిర్వహించడం అప్పట్లో పిల్లల్లో తెగ ఉత్సాహాన్ని నింపింది. అప్పటి మంత్రి రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరిగాయి. అయితే ఆటల వెనుక కొంతమంది కాసుల వేట కూడా ఉందంటోంది ఇప్పటి అధికార కూటమి. గేమ్ ను తప్పుగా ఎవరు ఆడారు, ఎవరి ఖాతాలు ఎంత సొమ్ము పడిందో తేలుస్తామంటూ గతంలోనే విచారణ కూడా షురూ చేసింది సర్కార్. ఆ విచారణ ఇప్పుడు కొలిక్కి వచ్చింది. ఆడుదాం ఆంధ్రలో అవినీతి చేసిన వాళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. నిజంగా తప్పు చెయ్యకపోతే వైసీపీ వాళ్లు పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు అనే ప్రశ్నలు కూడా సంధించారు. ఎక్కడ ఆడుదాం ఆంధ్ర విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. దీన్ని ఒక నోడల్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇది 1 లక్ష 2 లక్షల కోటి రూపాయలు 10 కోట్లకు సంబంధించిన ఇష్యూ కాదు, 100 కోట్లు దాటిందని చెప్పి పత్రికలలో మీడియాలో రావడం జరిగింది. దీనికి మేము ఎంక్వైరీ చేశాము. దీని గురించి ఎక్కువగా స్పందిస్తా అనేది వైసీపీ వాళ్ళే, మాకంటే ఎక్కువ స్పందిస్తున్నారు. ఆడుదామాంధ్ర కార్యక్రమంలో అక్రమాలపై విచారణ జరుపుతున్న నోడల్ ఏజెన్సీ 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మేము జైలుకి వెళ్తాము, లేకపోతే మాకు ఇది ఆపాదిస్తున్నారని ఎవరైతే చెప్పుకుంటున్నారో గతంలో దీంట్లో పనిచేసిన వాళ్ళే దీని గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఫైల్ కూడా ఒక 4-5 రోజుల ముందు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. త్వరలోనే గవర్నమెంట్ అయితే ఈ నివేదికను బహిర్గతం చేసేదానికి ఆస్కారం ఉంది. మేబీ ఇట్ టేక్స్ 4-5 days టు కమ్ అవుట్. అయితే ఈ అంశంలో ఎలాంటి తప్పు జరగలేదని, తననేమి చేయలేరని గతంలో TV9 వేదికగా చెప్పారు మాజీ మంత్రి రోజా. ఇప్పుడు కనుక నన్ను తప్పు చేయకుండా అరెస్ట్ చేస్తే దేవుడు ఆయనకి ఎంత పెద్ద పనిష్మెంట్ ఇస్తాడో ఆయనకు తెలుసు. అందుకే నా జోలికి రాడు. వాళ్ళు ఫస్ట్ అధికారంలోకి రాగానే ఈ 5-6 మంది ఉన్నారు కదా, కొడాలి నాని, రోజా, అనిల్ యాదవ్, పేర్ని నాని, ఇట్లా ఒక 5-6 మంది పేర్లు తీసుకొని వాళ్ళ ఫైల్స్ అన్నీ వెరిఫై చేసేసి ఉంటారు. వీళ్ళని ఎక్కడ నొక్కాలి, ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఎన్ని రోజులు పెట్టాలనేది అన్నీ ప్లాన్ చేసి ఉంటారు. కానీ వాళ్ళకి ఏ తప్పు దొరకలేదు. స్కామ్ జరిగిందని కూటమి, ఆస్కారమే లేదంటూ వైసీపీ వాదిస్తోంది. మరి నివేదిక ప్రకారం ఎంత స్కామ్ జరిగిందో, ఎవరు నిందితులు కాబోతున్నారో, ఎవరెవరిని అరెస్టు చేస్తారో చూడాలి.